సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. కష్టపడి కట్టుకున్న ఇల్లు కొన్నేళ్లకే పగుళ్ల బారిన పడితే మనసు కలత చెందుతుంది. అయితే ఇటీవల ఇంటి గోడలు బీటలు వారడం సర్వసాధారణంగా మారిపోయింది. నదీ పరివాహక ప్రాంత నిర్మాణాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. భవనం కట్టిన 2 ఏళ్లకే పగుళ్లు రావడం కలవరపెడుతోంది. అలాంటి సమస్యకు పరిశోధనలతో పరిష్కారం చూపించారు ఆచార్యుడు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో పటిష్టమైన ఇళ్లు నిర్మించవచ్చని చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇళ్ల గోడలకు పగుళ్లు ఏర్పడడానికి కారణమేంటి? ఎలాంటి భూములపై నిర్మాణాలు చేస్తే సమస్య వస్తుంది? పరిస్థితి నివారణకు ఉన్న మార్గాలేంటి? ఇలాంటి అంశాలపై పరిశోధన చేశారు తుమ్మల రాంబాబు. విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్న ఈయన సివిల్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేశారు. అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూనే పరిశోధనలను కొనసాగిస్తున్నారు. తీర ప్రాంతాల్లో ఇళ్లకు విపరీతంగా బేటలు రావడం, ఇతర ప్రాంతాల్లోనూ కట్టిన ఏడాదికే పగుళ్లు వస్తుండడం లాంటి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు రాంబాబు. నల్లరేగడి నేలల్లో కట్టిన ఇళ్లకే ఇలాంటి సమస్య తలెత్తుతుందని గ్రహించిన రాంబాబు ఆ మట్టికి వ్యాకోచ, సంకోచ లక్షణాలు ఉండడమే పగుళ్లకు కారణమని తెలుసుకున్నారు. నల్లరేగడి మట్టికి నీటిని పీల్చుకునే గుణం ఉంటుంది. వర్షాకాలంలో నీటిని పీల్చుకున్నప్పుడు నల్లరేగడి మట్టి ఉబ్బుతుంది. వేసవి వచ్చినప్పుడు ఆ నీరంతా ఆవిరైపోయి మట్టి కుచించుకుపోతుంది. ఈ వ్యాకోచ సంకోచాల వల్ల ఇంటి పునాదులపై తీవ్ర ప్రభావం పడి గోడలు బేటలు వారడం, నిర్మాణ పట్టుత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. నల్లరేగడి మట్టిలో వ్యాకోచించే లక్షణానికి అడ్డుకట్ట వేయగలిగితే నిర్మాణాల జీవితకాలం పెంచవచ్చని అంచనాకు వచ్చారు. అందుకు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను సాధనంగా చేసుకున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే బూడిద, గనుల నుంచి వచ్చే బూడిదతో పాటు ఉక్కు పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను వినియోగించి ఇంటి నిర్మాణాలు పటిష్టంగా ఉండేలా చూడవచ్చని పరిశోధనలో రాంబాబు కనుగొన్నారు. పునాదుల్లో మీటరు నుంచి మీటరున్నర లోతు మట్టి తీసివేసి ఆ ఖాళీని పారిశ్రామిక వ్యర్థాలతో నింపి పరిశీలించారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని భవనాలలో పగుళ్లు రాకుండా ఉండడానికి ఈ పద్ధతి మెరుగైనదిగా తీర్చారు. అండర్గ్రౌండ్ పైల్స్ మీద బీమ్ వేసి ఆ బీమ్ కింద కొంత గ్యాప్ అట్టి పెడుతున్నారు. సుమారు 9 అంగుళాల నుంచి 1 అడుగు వరకు గ్యాప్ వదిలిపెడుతున్నారు. ఈ గ్యాప్ మెయింటైన్ చేయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. బిల్డింగ్ ఆల్టర్నేటివ్స్ చూస్తాను ఏమన్నా ఉంటాయా అనేది నా రీసెర్చ్ ప్రాజెక్టు. ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్లో నేను కుషన్ టెక్నిక్ యూజ్ చేసి కొంత సాయిల్ని తీసేసి ఇండస్ట్రియల్ మెటీరియల్స్ లైక్ ఫ్లై యాష్ కానీ, తర్వాత స్టీల్ ఇండస్ట్రీ నుంచి వచ్చే స్లాగ్ కానీ, క్వారీ డస్ట్ కానీ 3 మెటీరియల్స్ వాడి కుషన్ వలన ఎక్స్పాన్షన్ తగ్గించవచ్చు అనేది ప్రూవ్ చేశాను. ఇళ్లు పగుళ్లు రాకుండా ఉండేందుకు పునాదులకు బదులుగా పైల్స్ వాడుతున్నారు. ఇది ఉపయుక్తంగా ఉన్నా కొంత అసౌకర్యంగా ఉంటుందని రాంబాబు అభిప్రాయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వ్యర్థాలు ఉపయోగించి కుషన్ పద్ధతి అవలంబిస్తే మంచి ఫలితాలుంటాయని అంటున్నారు.